ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. వాళ్ళకే దక్కాలి, వాళ్ళ భూములు వాళ్ళకే దక్కాలి. ఎండోమెంట్ చట్టానికి ముందు రిజిస్ట్రేషన్ అయిన భూములు వాళ్ళకే దక్కాలి. గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 1973, 71, 85 వరకు కూడా 1980 వరకు పక్కాగా డబ్బులు ఇచ్చి భూములు కొనుక్కొని ఆనాడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించి ఎకరం అరెకరా కొనుక్కొని ఇప్పటిదాకా ఈ 2005 దాకా కూడా సాగు చేసుకుంటూ ఉన్నారు. 2020 దాకా కూడా సాగు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఆనాటి నుంచి 2015 వరకు వీళ్ళకి బ్యాంకుల్లో లోన్లు కూడా వీళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది. కానీ ఈ రోజున దేవాదాయ శాఖ వారు దాన్ని చాప కింద నీరులాగా వాళ్ళ ఫైళ్ళు వాళ్ళు మూవ్ చేసుకుంటూ రికార్డుల్లో పత్రాలని తారుమారు చేస్తూ భూముల్ని తీసేసుకోవాలనేటటువంటి దాంతో రకరకాల పేర్లతోటి చేస్తూ ఉన్నారు. 1956 రైతువారి పట్టాలు కూడా ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి. అందుకని ఈ సందర్భంగా ఈరోజు చౌళ్ళమూడికి సంబంధించిన రైతులు, అలాగే మేడుకొండూరుకు సంబంధించినటువంటి రైతులు, సిపిఐ, అలాగే అనుబంధ రైతు సంఘం నాయకులు రైతులను తీసుకొని ఎండోమెంట్ వారితో మాట్లాడినప్పుడు వారి వాదనను వినిపించడం అనేది జరిగింది. కానీ ఈ సందర్భంగా ఒకటే ప్రభుత్వానికి సిపిఐగా రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసలే రైతుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. పండించిన పంట గిట్టుబాటు ధర లేక గుంటూరు జిల్లాలో ఇప్పటికి 6 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి దుస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే సుద్దపల్లిలో చూసాం, 2 చనిపోయారు. వంగిపురంలో కూడా చనిపోయారు. ఇంకో 3 ఇంకా రకరకాల ప్రాంతాల్లో చనిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. అందుకని రైతుల్ని కాపాడటం కోసం చట్టాలు ఉపయోగపడాలి తప్ప ఈ చట్టం ఎండోమెంట్ చట్టం రాకముందే కొనుక్కున్నటువంటి రైతులందరికీ రైతు పక్షపాతులు అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం న్యాయం చేయాలని త్వరలోనే రెవెన్యూ మంత్రి గారిని కూడా, వ్యవసాయ మంత్రి గారిని కూడా, కలెక్టర్ గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేసి రైతులకి న్యాయం జరిగేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.